రోల్స్ ఏంటంటే ఎప్పటికైనా విలన్ చేస్తా అన్నారు. అవును. సరేలే హీరోలు ఇలాగే అంటారు, హ్మ్. యంగ్ హీరోలు పైగా వీళ్ళు విలన్ చేయడం ఏంటి అనుకున్నా కానీ హ్మ్. కట్ చేస్తే ఇన్నాళ్ళకి మిరాయిలో మీ కళ ఫలించింది, యా మీ డ్రీమ్ రోల్. డ్రీమ్ రోల్ ఇట్స్ వెరీ పవర్ఫుల్ అన్న ఇది. బట్ నేను అప్పుడు చెప్పిన దట్ విలనిజం వేరు. అవును. అవును, అది చక్రమే రక్ర విలనిజం అది. బట్ అది దీనికోసం ఆల్వేస్ ఇంకా వెయిటింగ్ దీనికోసం. బట్ దిస్ ఈస్ కంప్లీట్లీ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్. అండ్ ఈ క్యారెక్టర్ని ఎలా డ్రైవ్ చేస్తున్నాడు ఈక్వల్ టు రావణాసుడు రేంజ్లో తీసుకెళ్తున్నారు అనమాట. బట్ బిఫోర్ సీతాదేవి గారి ముందు జరిగిన రావణాసుడు ఎంత పవర్ఫుల్, రాజు, ఈ కథ అంతా జోడ్. బట్ నథింగ్ టు రిలేటెడ్ టు దాట్. బట్ దెన్ వీడికి ఆ 9 పుస్తకాలు దొరికితే మాత్రం హీ విల్ బికమ్ రావణాసుడు అయిపోతాడు. ఇతను మనుషుల వల్ల ఇంకా ఆపలేరు అనేది. సో ఇతనికి ఈ క్యారెక్టర్ బుక్స్ అందుతుంది, ఐడికి అందదా అనేది ఇస్ మై జర్నీ. భైరవం కన్నా ముందే విన్న స్క్రిప్ట్ ఇది కదా? వినడే ఏంటండి, షూట్ చేసిన స్క్రిప్ట్ అప్పుడు అవును, అంతా అయిపోయింది. అయిపోయింది. మాకు ఆ 3 months నాకు బ్రేక్. అప్పుడు తేజ గారి పోర్షన్, శ్రేయ గారి పోర్షన్ అంతా నేపాల్కి వెళ్తున్నారు. ఆ పీరియడ్లో కరెక్ట్గా వచ్చి భైరవం పిచ్చేయడం అడిగింది. అండ్ నా ఓన్లీ గెడ్డం ఒకటే తీలేనండి, మిరాయిలో ఉంది, కొంచెం ట్రిమ్ చేసుకుంటాను. మిరాయి అది ఎప్పుడైనా ఇది ఎలా ఉండిందంటే మాకు అప్పుడు టెలిగ్రామ్ వచ్చేది చూడండి, గ్రాండ్ ఫాదర్ వెరీ సీరియస్, స్టార్ట్ ఇమీడియట్లీ. అలాగే ఎల్లుండే షూట్ స్టార్ట్ ఇమీడియట్లీ, అటు ఇటు కింద పడి పైన పడి రెడీ. సో ఇట్ వాజ్ అలాగే చేసేవాడి ఇది. అండ్ యా, దిస్ ఇస్ సపోజ్ టు బి ఇదే మై మై ఆఫ్టర్ దట్ గ్యాప్ ఒక కమ్బ్యాక్ గాను ఒక ఇదిగా ఇదిగా పెట్టుకున్నాం. బట్ స్టిల్ దిస్ ఇస్ గోయింగ్ టు బీ మై వెరీ బిగ్ కమ్బ్యాక్. అంటే నేను కంటిన్యూస్గా సినిమాలు చేస్తూ ఉన్నా కూడా ఇలాంటి సినిమా ఒకటి చేశానంటే డెఫినెట్లీ దిస్ ఇస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ షిఫ్ట్ ఆఫ్ వాట్ నేను చేస్తూ ఉన్న దీనికి.